రా రాన్న రాన్న కూర్చో లో చెప్తాను సార్. బలిజలు 2004లో రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టాడు, నేను ప్రభుత్వం వస్తానే బీసీ చేస్తానని. కేశవరావు గారు ఆ రోజు ఏం చెప్పారంటే, అయ్యా బలిజలను బీసీ చేయాలనే ఉద్దేశంతోనే రాజశేఖర రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టాడు, మీరు ఏదైనా కాపులు ఏమైనా వ్యతిరేకిస్తారేమో చూసుకోండి అని కేశవరావు గారు అదే పనిగా చెప్పడం జరిగింది. పిల్లా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో గాంధీనగర్లో ప్రెస్ మీట్లు పెడితే మేము ఇదే మాట అడిగితే ఎవరు కూడా రాయలసీమ ప్రజలు బీసీ అయితే మాకు అభ్యంతరం లేదు, ఖచ్చితంగా బీసీ కావాల్సిందే మీరు, మేమైతే మళ్ళీ నిదానంగా అవుతాము, గతంలో తూర్పు కాపులు ముందూరు కాపులు అయినట్లే అని పిల్లగారు వాగ్దానం చేయడము, అందరి దానికి ఏకీగ్రహం ఎన్నిక జరగడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ బలిజలు బీసీ చేస్తే అక్కడ ఓట్లు పోతాయి కాపులు ఓట్లు అని చెప్పి ఆయన మారడికాయ చేసి ఏదో 4 మాటలు చెప్పి ప్రభుత్వాన్ని దాటేశాడు. మళ్ళా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ముద్దల పద్మనాభం గారికి 14లో కూడా ముద్దల పద్మనాభం గారు ఎన్నో లేఖలు రాసి దానివల్ల ఆయన దానికి సరిగ్గా జవాబు చెప్పిన దానివల్ల ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అయింది. అది ఆయన వ్యక్తిగతంగా అని చెప్పి కొంతమంది చెప్తున్నారు, కానీ ఆయన చేసిన ఉద్యమంలో కరెక్ట్గా మేము కూడా పాల్పంచుకున్నాం. మేము కూడా రాయలసీమ జిల్లా నుంచి అనేక ఉద్యమాలలో పోలీసు కేసులతో సహా మేము ఉన్నాం. దాంట్లో ఇన్ని తెలిసి కూడా 2014లో 5,000 కోట్లు ఇస్తారని చెప్పిన దానివల్ల బీసీ చేస్తామని చెప్పి మాకు ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు గెలిపించాం. అదే చంద్రబాబు నాయుడు మళ్ళా లాస్ట్న ఇస్తామని చెప్పి ఏదో చెప్పాడు, అది కూడా దాని విషయం మళ్ళీ ప్రస్తావిస్తాం మీకు అందరికీ. మరలా 2019 ముందు ఎలక్షన్ ముందు మంజునాథ్ కమిషన్ ఆగమేఘాలపైన తెప్పించుకొని చేయడం జరిగింది, ఏదో ఢిల్లీ పంపించి చేయడం జరిగింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర చంద్రబాబు కోపంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ మద్దతు ఇచ్చారు, బలిజా కాపుతెలుగా ఉంటుంది. మరలా 2019 రిపీట్ అయ్యి చంద్రబాబు నాయుడు మీద ప్రేమతోనే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు కాపులు పట్టించుకోకుండా ఉన్నందువల్ల మళ్ళా వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గెలిపించడం జరిగింది. ఈరోజు నేను ఒకటే సూటిగా 2 మాటలు చెప్తున్నాను సార్. బాబు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మీకు వ్యతిరేకం కాదు, ఏ రాజకీయ నాయకులు కానీ వ్యతిరేకం కాదు, మేము ఒకటే కోరిక మాది. దశాబ్దాల కాలంగా మేము బీసీ కావాలని చెప్పి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేశాం, కానీ ఇంతవరకు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు. స్పందించేట నటిస్తున్నారు 2 పార్టీలు. కానీ ఈరోజు ఒక ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి అనుకుంటారో, అల్టిమేటం అనుకుంటారో, లేదంటే ఇంకా ఏదన్నా వాళ్ళ ఇష్టం ఏమన్నా అనుకోండి. ఒకటే మాట చెప్పాలనుకున్నాం, మాకు 2019కి ముందు ఆగమేఘాల మీద రిజర్వేషన్ 5% ఇస్తున్నామని చెప్పి మేము ఆ రోజు మీరు అమ్మారు చెప్పినందువల్ల మేము కృష్ణదేవరాయలకు పాలాభిషేకాలు చేసి, మీకు పాలాభిషేకాలు చేసి, మీ కాళ్ళకు నమస్కారాలు కూడా పెట్టిన రోజులు ఉన్నాయి మా జాతి అంతా ఏకగ్రీవకంగా. ఈరోజు దామోదరం సంజయరావు గారు 61లో బీసీ రిజర్వేషన్ చేసిన దానివల్ల ప్రతి ఒక్క వాల్ పోస్ట్లో కానీ ప్రతి ఒక్క చోట మీటింగ్లో కానీ ఆయన పూట స్థిరస్థాయిగా వెలుగుతుంది. బాబు గారు కూడా ఈ దిక్కుగా ఆలోచన చేసి మాకు మళ్ళీ రిజర్వేషన్ కల్పిస్తే 2029 కానీ స్థిరస్థాయిగా ఆయన కూడా బలిజా కాపు తెలుగు ఒంటరి కులాలలో మంచి స్థిరస్థాయిగా ఉంటారని చెప్పి మా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఒక చిన్న విషయం కాదు సార్, మేము ఒకటే మాట చెప్తున్నాం. బాబు గారు 5% రిజర్వేషను ఆగస్టు 15 లోపల చేయగలిగితేనే మేము ఆనందపడతాం. లేదంటే ఆ రోజు 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్షకు ఈ రాము అనేవాడు నా జాతికి సంబంధించిన నా కుల పెద్దలు రాయలసీమ ఉండే వాళ్ళందరూ ఏకమై నిరాహార దీక్షకు నాకు పూర్తి మద్దతు కూడా చెప్తారు.
దీని మీద రాష్ట్రంలో రాయలసీమ అంతా జిల్లాలు కూడా తిరిగి మాట్లాడుకొని వచ్చాను. ఖచ్చితంగా ఆగస్టు 10వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కూర్చొని దీని మీద చర్చించుకొని చేయగలిగితే మేము ఆనందపడతాం. లేదంటే మాకు ఆగస్టు 10వ తారీఖు ఆమర నిరాహార దీక్ష పొట్టి శ్రీరాములు ఏ విధంగా తీసుకొని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఎట్లా సంపాదించుకున్నాడో నా ప్రజల కోసం మేము ప్రాణత్యాగం చేశానికైనా రెడీనే. మీరు ఆ రోజు లోపల ఈ 5% రిజర్వేషన్ మా వాళ్ళతో చర్చలు జరిపి ఏదైనా చేయగలిగితే మీ వెంట మీ బాటలో నడుస్తాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక విన్నపం చెప్పుకోవాలనుకున్నాం. సార్, పవన్ కళ్యాణ్ గారు, రాయలసీమ జిల్లాలో బలిజలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఈరోజు మీరు వచ్చిన దానివల్ల మేమంతా ఐకమత్యంతో ఏకంగా తమరికి ఓట్లు వేసి గెలిపించారని చెప్పి మీకు కూడా తెలుసు. రాయలసీమలో రాజకీయంగా భావనలు తొక్కుతున్నారు. దీని మీద కూడా చంద్రబాబు గారు చేసినా ఇక్కడ నాయకులు మాకు సరైన లేరు. రాయలసీమ ఏ జిల్లానే ఎత్తుకో, ఒక సామాజిక వర్గానికి కొమ్ము కొడుతూ మా సామాజిక వర్గాన్ని చాలా ఇబ్బంది పెడుతూ చాలా ఇబ్బందులు చేస్తున్నారు. దీని మీద మేము రాయలసీమ జిల్లాలో ప్రతి ఒక్క విలేజ్లో తిరుగుతాం. ఖచ్చితంగా మా వాళ్ళని మేలుకొలుపుతాం. ఏ విధంగా చేయాల్సింది మాకు తెలుసు. నేను అన్ని వర్గాల్లో పనిచేశాను, కుల సంఘాలలో తిరిగాను. ఆ రోజు 10వ తారీఖు తర్వాత మధ్యలో ఒక సంచలనమైన నిర్ణయం తీసుకొని మేము మొదలు తీసుకొని వచ్చి మీడియా సమావేశంగా చెప్పగలుగుతానని మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులకు మీరు మంచిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ, 100 సంవత్సరాలు 100 కాదు 10 సంవత్సరాలు 40-50 ఏళ్ళ నుంచి ఈ ఉద్యమం జరుగుతున్నది. ఈ ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు ఇచ్చాడు కదా బాబు గారు, 2019 ముందు ఢిల్లీకి పంపించాడు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చెప్పారు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే చేసుకోవాల్సింది, మాకు సంబంధం లేదని చెప్పారు. జగన్ బాబు గారు చేయలేదని చెప్పి ఆయన చాలా సార్లు ప్రెస్ మీట్లో చెప్పినారు, జగన్ చేయడం లేదని. ఇప్పుడు వచ్చారు కదా, మీరు 19లో చేశారు కదా, ఇప్పుడు మేము అడుగుతున్నాం. మళ్ళీ మీరు వచ్చారు కదా, మళ్ళీ మీరు మాకు దారి చూపించండి. 5% ఇస్తామన్నది దారి చూపిస్తే ఆనందపడతాం. ఇలాంటి ఆమరణ దీక్ష ఎవరు చెప్పినా చెప్పుకునే మేము మాత్రం ఖచ్చితంగా చేస్తాం. పల్లెలు తిరుగుతాం, అన్నీ జరుగుతాం. మాకు స్థానిక సంస్థ కూడా ఎలక్షన్లలో మాకు ప్రాధాన్యత లేదు. ఒక సామాజిక వర్గానికి రాయలసీమలో ప్రాధాన్యత ఇస్తూ మా సామాజిక వర్గాన్ని పూర్తిగా అరకదొక్కి చాలా ఇబ్బందులు చేస్తున్నారు.